హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. సిరి కోసం అని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉంటాడు క్రిష్. ఈలోపు విహారి కనిపించిన తర్వాత విహారి వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. వెంటనే ఫాలో అవుతుండగా విహారి మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు విహారి కోసం అని చెప్పేసి బాధపడుతున్న క్రిష్ దగ్గరికి హర్ష వస్తాడు. ఏమైందని అని చెప్పేసి అడుగుతుండగా ఇక బ్యాట్మెన్ వెళ్ళిపోయాడు. బ్యాట్మెన్కి విషయం చెప్తే త్వరగా అమ్మను కనిపెడతాడు కదా మామయ్య అని అన్న తర్వాత వెంటనే ఇక విహారికి ఫోన్ చేస్తాడు హర్ష. జరిగిన విషయం అంతా చెప్పిన తర్వాత వెంటనే ఇక స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా సిరి దొరుకుతుంది, మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి వెంటనే క్రిష్తో బ్యాట్మెన్ మాట్లాడతాడు. బ్యాట్మెన్, మా అమ్మ కనిపించట్లేదు, ఎలాగైనా సరే మా అమ్మ ఎక్కడుందో తెలుసుకో బ్యాట్మెన్, దయచేసి నన్ను అర్థం చేసుకో అని విధంగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే అరే ఏడవకురా, ఇక మీ అమ్మను ఎలాగైనా తీసుకొచ్చే బాధ్యత నాది అని ఈ విధంగా అన్న తర్వాత ఈలోపు స్టేషన్లో ఉన్న వడ్డీల శకుంతలను ఆ పోలీసులు ఇక అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు కదా. వెంటనే తన ఎంప్లాయీస్ని ఉపయోగించి వడ్డీల శకుంతల బయటకు వస్తూ ఉంటుంది. ఈలోపు విహారీ బాబును ప్లస్ హర్షను తీసుకొని స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారు. ఆ సమయంలో స్టేషన్కి వెళ్తుండగా బయటికి వచ్చేస్తుంది. అంటే తన ఎంప్లాయీస్ను ఉపయోగించి వడ్డీల శకుంతల స్టేషన్ నుంచి రిలీజ్ అయిపోతుంది. ఈలోపు ఎదురుగా విహారీ ఉంటాడు. వెంటనే ఇక విహారీ వడ్డీల శకుంతలను అడ్డుకుంటాడు. నువ్వు బయటికి వచ్చావు కదా, నీ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి వచ్చావు, కానీ ఒక్కటి మాత్రం మర్చిపోతున్నావు, నువ్వు చేసిన పాపం ఊరికే వదిలిపెట్టదు. అవును, నువ్వు సిరిని కిడ్నాప్ చేసావు కదా, తనని ఎక్కడ దాచిపెట్టావు, ఏం మాట్లాడుతున్నావు? నేను ఆవిడని కిడ్నాప్ చేయడం ఏంటి? నువ్వు సిరిని కిడ్నాప్ చేసావని నాకు బాగా తెలుసు, అయినా నాకేం అవసరం తనని కిడ్నాప్ చేయడానికి అని చెప్పేసి, సార్ గొడవ చేయకండి సార్, ఇది స్టేషన్ సార్, మీడియా వాళ్ళు వస్తే మళ్ళీ లేనిపోని ప్రాబ్లం సార్, ఇక ఏదైనా మీరు గొడవ పడాలనుకుంటే బయటికి వెళ్ళండి సార్ అని అక్కడ ఉన్న ఎస్ఐ అంటూ ఉంటాడు. ఈలోపు వడ్డీల శకుంతల పదరా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఎలాగైనా సరే సిరి ఈ వడ్డీల శకుంతలనే కిడ్నాప్ చేసింది, తన మీద కంప్లైంట్ చేస్తున్నాం అని చెప్పేసి అంటుండగా, సార్ మీరు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే కాసేపు ఆగండి సార్, ఇక్కడ గొడవ చేయకండి సార్, ఇక మాకు కొత్త సిఐ గారు వస్తున్నారు, మీరు పక్కకు తప్పుకోండి సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్ అని విధంగా అక్కడున్న ఎస్ఐ అంటూ ఉంటాడు. వచ్చేది సిఐ ఎవరో కాదు, రమ్య. హైదరాబాద్లో ఒకప్పుడు విహారీ ఫ్రెండ్, ఇప్పుడు సిఐగా మారి తను ఈ ఊరికి అంటే వైజాగ్కి వచ్చిందన్నమాట. వెంటనే తను లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చేసరికి ఎదురుగా విహారీ ఉంటాడు. విహారీ చూసి, విహారీ గారు మీరిక్కడ అని చెప్పేసి దేని మీద స్టేషన్కి వచ్చారు అని ఈ విధంగా అన్న తర్వాత ఇక బాబు తల్లి గురించి సిరి గురించి చెప్తూ ఉంటుంది. నా ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి ఎలాగైనా సరే తనని నేను పట్టుకుంటాను, మీరు కంగారు పడకు, ఇక ఎలాగైనా సరే అండి, ఇక మా అమ్మను పట్టుకోండి ప్లీజ్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు బాబు. ఎలాగైనా సరే మీ అమ్మను పట్టుకొచ్చి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, సరేనా, కంగారు పడకు అని చెప్పేసి ఇక రమ్య క్రిష్కి ఓదార్స్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే స్టేషన్ కంప్లైంట్ తీసుకున్న తర్వాత తన ఎంప్లాయీస్ని ఉపయోగించి రమ్య మొత్తం సర్చింగ్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి ఎక్కడికి రావడం, ఇక తన దగ్గర ఫోన్ ఉంటుందన్నమాట. ఆ ఫోను ఒక కాడ రౌడీలు కిడ్నాప్ చేస్తున్న సమయంలో ఆ ఫోన్ అక్కడ పడిపోతుంది. ఆ ఫోన్ ట్రాప్ వల్ల ఆ సర్చింగ్లో ఉంటుందని చెప్పేసి రమ్య వాకప్ చేస్తూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా ఇంటికి వచ్చిన విహారీ మాత్రం ఇక లోపలికి వెళ్తుండగా బావా అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటి బావా, నువ్వు నాతో పాటుగా కాసేపు బయటికి రావాలి, నేను మొదటిసారి ఒకటే చెప్తున్నాను, మీరిక్కడ ఉంది జస్ట్ నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి అన్నాను. అయ్యో బావా, నేను బయటికి రమ్మంటుంది ఊరికే కాదు బావా, అక్కడ సిరికి యాక్సిడెంట్ అయింది. వాట్? అవును బావా, యాక్సిడెంట్ అయిందని చెప్పేసి రమ్మంటున్నాను కదా, నాతో పాటుగా ఎంజాయ్ చేయడానికి తిరగడానికి రమ్మనట్లేదు. స్కూల్ నుంచి వస్తుంటే పాపకు యాక్సిడెంట్ అని చెప్పేసి టీచర్ కాల్ చేసి చెప్పింది, అందుకే బావా రమ్మంటున్నాను, అలా అని చెప్పేసి నాతో పాటుగా ఎంజాయ్ చేయ బావా అని చెప్పేసి అంటున్నానా, త్వరగా రా బావా, అక్కడ నా కూతురికి ఎలా ఉందో ఏంటో అని ఈ విధంగా అంటున్నాయి. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా సిరికి యాక్సిడెంట్ కావడం ఏంటి? నిన్న కథలలో సిరికి యాక్సిడెంట్ అయితే విహారీ నీ దగ్గర అవుతాడని చెప్పేసి పద్మాక్షి ప్లాన్ ప్రకారంగానే సిరికి కావాలని చెప్పేసి యాక్సిడెంట్ చేపిస్తుంది పద్మాక్షి. అనుకోనట్టుగానే సిరికి అక్కడ యాక్సిడెంట్ జరిగిపోతుంది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు పాపను హాస్పిటల్లో చేర్పిస్తారు. విహారీ ఇక వెంటనే భయంతో కాస్త తన రక్తం కదా ఎంతైనా
ఇక అటు సహస్రను తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. తన తలకి కట్టి ఉంటుంది. ఆలోపు డాక్టర్లు ఏమైంది డాక్టర్, నా కూతురికి ఎలా ఉంది అని అంటుండగా షీస్ ఓకే అండి, కాసేపట్లో తన ఇక తలమైన బలమైన గాయం తగలడం వల్ల తలకి కట్టుకట్టాం, కాసేపట్లో తన స్పృహ వస్తుంది, వెళ్ళి మాట్లాడండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత పాపకి స్పృహ వస్తుంది. నాన్న అని చెప్పేసి కళ్ళు తెరిచి ఫస్ట్ వాళ్ళ నాన్న అంటే విహాన్ని చూస్తుంది. ఈ కళ్ళ చేయి పట్టుకుంటుంది. నాన్న అసలు నేను నిన్ను చూస్తానో లేదో అని చెప్పేసి కంగారు పడ్డాను. ఈ విషయంలో వెంటనే యమున గుడికి వెళ్తుంది. ఇంటికి వచ్చేసరికి పండు కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఏంట్రా పండు ఏం జరిగింది అంటుండగా జరిగిన విషయం చెప్తుంది. విషయం చెప్పేసరికి వెంటనే పండును తీసుకొని యమున హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. బెడ్ మీద పడుకున్న పాప విహార్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏమైంది తల్లి, అసలు ఇలా జరగడం ఏంటిరా అని చెప్పేసి బాధపడుతుండగా అసలు నువ్వు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అసలు ఇలా యాక్సిడెంట్ అవ్వడం ఏంటమ్మా అని విధంగా యమున అడుగుతూ ఉంటుంది. అదే గ్రాని నాకు అర్థం కావట్లేదు, నేను స్కూల్ నుంచి వస్తున్నాను, కావాలని నాకు డాష్ ఇచ్చి నన్ను పడేశారు, వాళ్ళు ఎవరో కావాలని చేశారు అనేసరికి ఇక సహస్ర తడబడుతూ ఉంటుంది. అమ్మో ఈ విషయం మా అమ్మ చేసిందని తెలిస్తే ఆ అమ్మ ప్రాణాలు బావ ఏకంగా గొంతు నొలివి చంపేస్తాడు అమ్మో అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. అయినా నువ్వేంటే రోడ్డు మీద కళ్ళు నెత్తుల మీద పెట్టుకొని నడుస్తూ ఉంటావా, రోడ్డు నుంచి వెళ్ళి కరెక్ట్గా రావాలని తెలియదా? అయినా పండు నువ్వేం చేస్తున్నావు, పాప ప్రతి ఒక్కటి నువ్వే చూసుకోవాలని చెప్పేసి అన్నాను కదా, అసలు తల్లిగా ఉండి నువ్వేం చేస్తున్నావు సహస్ర, నీ కూతురు కోసం కనీసం నువ్వైనా ఆలోచించవా, ఎప్పుడు పార్టీలు అని చెప్పేసి తిరుగుతున్నావే అని చెప్పేసి విహారీ అంటాడు. అసలు మీరిద్దరు మనుషులేనారా, పాప ఇలా ఉంటే సిచ్యువేషన్లో మీరిద్దరు గొడవ పడడం ఏంటి, బయటికి వెళ్ళండి అని చెప్పేసి ఇద్దరు బయటకు వస్తారు. సారీ బావా, ఇక్కడ నుంచి వెళ్ళి పాపను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని విధంగా సహస్ర విహారి దగ్గర మార్కులు కొట్టడానికి పక్కగా ప్లాన్ చేస్తుండే. ఇదిలాగా ఉండగా ఫోన్ ట్రాప్ వల్ల చుట్టుపక్కలనే అక్కడ సిరిని కిడ్నాప్ చేసి పెడతారు. ఇక్కడ సిరి మాత్రం గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఒక కానిస్టేబుల్కి పక్కన వాయిస్ వినబడుతూ ఉంటుంది. వెంటనే ఇక రమ్యకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వెంటనే రమ్య అక్కడికి వస్తుంది. ఇక మెల్లిగా లోపలికి వెళ్ళేసరికి రౌడీలు గిట్లా ఉంటాయి. అరే పోలీసులు వచ్చారా అని చెప్పేసి ఆ రౌడీలు అక్కడి నుంచి వెళ్ళి పారిపోతూ ఉండగా వెంటనే రమ్య వాళ్ళను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని స్టేషన్లో అరెస్ట్ చేస్తుందన్నమాట. ఈలోపు లోపలికి వెళ్ళేసరికి తన మూతికి క్లాత్ కట్టి వెంటనే కట్టి పడేస్తారు. ఇక వెంటనే రమ్య వెనుక నుంచి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి వెనుకనున్న కట్లు ఓపెన్ చేసి తన మూతుకున్న క్లాత్ని తీసి ఇక ఎదురు పడేసరికి ఒక్కసారిగా రమ్య ఇక లక్ష్మి చూసి, లక్ష్మి నువ్వా ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుండగా తనకి ఏం అర్థం కాదు. అసలు నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి రౌడీలు, అసలు సిరి అని చెప్పేసి అంటే సిరి నువ్వేనా, అసలు ఏంటి అని చెప్పేసి వెంటనే ఇక రమ్యతో కలిసి లక్ష్మి బయటకు వస్తుంది. జరిగిన విషయం మొత్తం క్లారిటీగా చెప్తుంది. అసలు కంప్లైంట్ చేసిందే విహారీ, అంటే నువ్వు లక్ష్మి అని చెప్పేసి తెలియదా ఏంటి, విహారీ గారు వచ్చి కంప్లైంట్ చేశారా, నేను ఈరోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను ఇక సీఏగా అని చెప్పేసి అంటుండగా మీరు ఇక్కడికి వచ్చారా రమ్య గారు? అవును, అసలు ఏంటి అంటే విహారీ ఇక్కడ ఉన్న విషయం నీకు తెలియదా? తెలియదు అంటే నువ్వు కిడ్నాప్ అయిన విషయం విహారీ కూడా తెలియదన్నమాట. అసలు ఆ బాబు నా కొడుకే అంటే విహారికి? అవును. అసలు ఏంటి లక్ష్మి, అసలు నువ్వు ఇలా చేయడం ఏంటి, నీ కోసం అని చెప్పేసి చాను ఎంతలా తపన పడే అతని గురించి ఆలోచించక నువ్వు ఇలా దూరం పెట్టి అతని జీవితాన్ని అలా చేయడం కరెక్ట్గానా? లేదు, ఖచ్చితంగా ఇలాగే చేయాలి. ఎందుకంటే సంధ్య గారు ఇలా ఎందుకు చేశానంటే నా జీవితంలో ఏదో జరుగుతుందని చెప్పేసి అనుకున్నాను, కానీ అది జరగడం లేదు. కనీసం దూరంగా ఉండైనా విహాన్ని కానీ కాపాడుకోవచ్చని ఒకే ఒక ఆలోచనతో ఇలా చేశాను. ఇక నేను మాత్రం నన్ను ఇక్కడ సేవ్ చేశాను మాత్రం విహారి గారికి ఎట్టి పరిస్థితుల్లో చెప్పనని ఒట్టివేయండి. నేను బ్రతుకున్న విషయం ఇక్కడ కాపాడింది నన్నని ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదని చెప్పేసి ఇక అక్కడ సంధ్య దగ్గర మాట తీసుకుంటుంది. వెంటనే సంధ్య కూడా లక్ష్మికి మాట ఇస్తుంది, నేను బ్రతుకున్న విషయం విహారి గారికి చెప్పకూడదని. సరే అని చెప్పేసి ఈ విషయానికి ఒట్టు వేస్తుంది. మరి ఏం జరుగుతుంది అప్కమింగ్లో? నిజంగానే తన గురించి తెలుసుకున్న విహారి కలవడానికి వెళ్తాడా సిరిని?